ఆయన చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర్ గారు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు ఐటీ సిటీ తీసుకొచ్చారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు హైటెక్ సిటీ పక్కన ఆస్తులు ఎవరి ఉన్నాయండి? అలాగే ఆంధ్రలో కూడా అమరావతి తీసుకొచ్చి వీళ్ళు భూములన్నీ అక్రమంగా అన్ని వీళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసి, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పోరాడు. రైతుల భూములు అమరావతి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాయి. మెయిన్ అదే కదా, కేసులు అన్ని పెట్టినవి పవన్ కళ్యాణ్ గారు అన్ని పెట్టారు. అదే అన్ని భూములు ఉంటాయి కదా, లాక్కోగలరా? నేను ఒకటి చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గానీ కుల ప్రస్తావన తేకోకుండా ఓట్లు గెలిచే ప్రసక్తి లేదు. వాళ్ళకి కులాల్లో ఏవి కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా కులం గురించి ఎత్తుకొచ్చారా? మాట్లాడితే మీ దేవుడు మా దేవుడు, ఆయన దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీతిగా న్యాయంగా వెళ్తున్నాడు. ఇదివరకు పాత జగన్ చూసుంటారు, పాత జగన్ ఎలా ఉండేవాడు ఏంటన్నది. పాత జగన్ సాక్షాత్తు టీడీపీలో ఉన్న పరిటాల రవీంద్ర ఆయనే చెప్పాడు. పరిటాల ఏం చెప్పారండి, జగన్మోహన్ రెడ్డి మా వాళ్ళందరినీ చంపేశారు ఇలాగానే చెప్పారు. ఆ పాత జగన్ ఉండుంటే వీళ్ళు ఎవరన్నా భూమి మీద ఉండాలని చెప్తాను. ఎందుకంటే ఆయన మారాడు కాబట్టి ఈ శాంతంగా ఎప్పుడైనా ఎందుకు మనకి ఈయన ఉన్నాడు మన ఇప్పుడు కాంగ్రెస్లో ఆయన జేసీ దివాకర్ రెడ్డి ఎన్ని బూతులు తిట్టాడండి. ఒక మాట ఆయన విమర్శించాడు జగన్ రెడ్డి, నీ అమ్మ అన్నాడు నీ ఆలన్నాడు అన్నాడు. ఏమైనా తిట్టాడేది? బూతులు తిట్టినప్పుడు ఎప్పుడు ఎవరిని ఏం అనలేదు. ఇప్పుడు ఈ రోజు కూడా రికార్డు ఆన్ రికార్డు తీయండి, జగన్ రెడ్డి తిట్టిన వాళ్ళని ఎవరన్నా రియాక్ట్ అయ్యి తిడతాం అటువంటివి ఏమైనా ఉన్నాయా? ఏం అనలేదు. ఎందుకంటే మీరు అందరూ కరెక్టే సార్, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు బాగానే ఉండే కింద ఉన్న టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని ప్రోత్సహించడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు మైనస్ అవుతుంది. రాంబాబు గారు కానీ, రోజా గారు కానీ, కొడాల నాని గారు ఇలాంటి వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు కదా అవకాశం అని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. లేదు వాళ్ళు ఉండాలండి. ఎందుకంటే మొన్న రీసెంట్ గా రాంబాబు గారిది జరిగింది చూసారు మీరు. ఆయన ఏం తప్పు ఉందండి, ఇప్పుడు ఒకటేనండి, వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని అది పెట్టుకున్నారు మనసులో. రెడ్ బుక్ రాజ్యాంగం అని పెట్టుకున్న వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప అంతకన్నా వాళ్ళు చేసింది అంత క్రూరంగా వాళ్ళకన్నా టీడీపీలో ఉన్న వాళ్ళంత బూతులు తిట్టారు. కొడాలి నాని గారు ఎవరిని తిడతారు? అందరం తిట్టలేదు కదా, చంద్రబాబు నాయుడు గారిని తప్ప వేరే వాళ్ళని ఎవరిని ఏమి ఎప్పుడు విమర్శించాడు. ఆయన ఏదైనా ఉంటే తప్ప, ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకుందామని అంటాడు తప్ప వీళ్ళంతా ఏం చేయలేదు. కాకపోతే అంటే ఇదంతా కావాలని టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. ఏదో లేక జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో లేక లోపల వేయాలి అని అలా ఒక్క ధ్యేయమే. జనాల గురించి పనిచేసింది ఏమి లేదు, ఏం చేసేలేదు. ఇంకోటి అంటే అన్ని పనులు చేసినారు. మెయిన్ ఆంధ్రలో అంటే రోడ్లు వేయలేదు. ఒక రోడ్డు వేయకపోతే దాని గురించి అది నేను ఒప్పుకుంటాను. రోడ్లు వేస్తున్నాడు నిదానంగా వేస్తున్నాడు. ఫోటోలు తీసుకొచ్చాడు, నాడు నేడు పిల్లలు ఇప్పుడు భోజనాలు దొరుకుతున్నాయి, పిల్లలు సరిగ్గా లేదు, నీళ్లు ఉన్నాయి, మంచిలు లేదు. ఆ స్కూల్ మార్చాడు, ఆరోగ్యశ్రీ మొత్తం తీసిపడేశాడు. ఒక బాలకృష్ణ గారిది ఇక్కడే చూసుకున్నాం హైదరాబాద్లో. ఆ బాలకృష్ణ గారిది ఏం చేశారు? టీడీపీ ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు బామర్ది సొంత బామర్దిగా ఆయన ఎన్ని కోట్లు చెల్లించలేకపోయాడు. ఏది మన ఆరోగ్యశ్రీది ఇవ్వలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అరే ఆయనకి ఇవ్వాలి తప్పదు, ప్రజలు ఇబ్బందులు పడిపోతున్నారని ఆయన వచ్చి క్లియర్ చేశాడు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి? ఆయన ఏం చేయలేదు. అందరూ ఆయన వచ్చినప్పుడల్లా జనాలు చంపడం తప్ప. తిరుపతిలో మొన్న వచ్చారు, తిరుపతిలో చంపేశారు. అంతకుముందు పుష్కరాలు అన్నారు, 23 అందరూ అప్పుడు చంపేశారు. ఇవన్నీ జరగడం తప్ప అంతకన్నా ఏమి లేదు. అంతే. టోటల్ 29లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు రావచ్చు అంట? కానీ ఎన్ని సీట్లు అని కదా, కానీ కంపల్సరీ గెలుతాడు 100%. నా లెక్క ప్రకారం అయితే 150 దాకా వస్తాడండి ఆయన. జై జగన్. అధికారంలో ఉన్నారు కదా, ఎలా చెప్పగలుగుతాం? మన ఫ్రాడ్ జరిగింది. ఇది ఇప్పుడు గమనించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఇదే ఒకటే వెళ్తున్నాడు. ఆయన చేసిన పనులు మంచి పనులు అన్ని చెప్పుకోలేకపోయారు. ఎమ్మెల్యేలు ఒకటే అప్పుడు అన్ని కూడా చంద్రబాబు నాయుడు ముసలితో నొక్కుతుంది, బటన్ ముసలి నొక్కుతుంది. ముసలి కదా ఇది చంద్రబాబు నాయుడు నొక్కలేకపోతున్నాడు. దానికి ఏం చెప్పి కదా ముసలి నొక్కుతుంది కబుర్. మాటలకి చేతలకి చాలా. జగన్మోహన్ రెడ్డి చేతలు చూపించేవాడు కానీ మాటలు మాట్లాడే మనిషి కదా. చంద్రబాబు నాయుడు మాటలు ఎక్కువ ఉంటాయి, చేతలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ముసలి నొక్కుతుంది అన్నప్పుడు ఈయన నొక్కొచ్చు కదా. వీళ్ళ అధికారం ఉంది, ప్రభుత్వం పైన కేంద్రం ఉంది, వీళ్ళందరూ ఈ ల్యాండ్ వార్లు ఉన్నారు కదా. ఒక కేసు అలా చిన్నాన్ని చంపేశారు అన్నారు. మరి కేంద్రంలో మీరే ఉన్నారు కదా, కేంద్రం అంతా వేయండి, ఎంక్వైరీలు వేయండి, అని చేయండి, అరెస్ట్ చేయండి జగన్మోహన్ రెడ్డి. కేంద్రం సపోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెనకమాల ఉందని విమర్శలు కూడా ఉన్నాయి సార్, నిజమేనంటారు? ఏమన్నా ఇప్పుడు కేంద్ర ఆయన జగన్మోహన్ రెడ్డి కేంద్రం అని అంటే మోడీ గారితో ఏమవుతుందంటే ఆల్రెడీ ఈయన కాంగ్రెస్ తో ప్రభుత్వంతో బయటకు వచ్చేసాడు కాబట్టి అలా చనిపోయిన కానీ ఈయన ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టి వీళ్ళందరూ కలిసి చంద్రబాబు అందరూ కలిపి దానికి వెళ్ళారు. ఇప్పుడు ఎవరైనా మా అన్ని ఉంటాడు, మా అన్నితో గొడవలు పడిన తర్వాత నాతో మాట్లాడాలన్నా మాకు మాట్లాడలేదు కదా, నాకు ఇష్టమైన నేను మాట్లాడుకుంటాను. అలాగే
మోడీ గారితో ఉంటాడు. ఇప్పుడు అంతే మోడీ గారితో ఆయన భీమవరం మీటింగ్ లో చెప్పాడు, నా రాష్ట్ర ప్రజల గురించి, నా దేశం గురించి నేను ఎవరినైనా లెక్క చేయను, నా ప్రజలు ఇంపార్టెంట్ అని ఆయన ముందే పబ్లిక్ గా మాట్లాడాడు. అలా మాట్లాడే దమ్ము పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారిని ఉందంటారా? ఉండదు. ఓకే సార్, ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకో నింద వేస్తున్నారు, క్రిస్టియన్ అని. మరి రీసెంట్ గా గుడికి కూడా వెళ్ళారు. మరి స్ట్రాంగ్ గా మీరేం చెబుతారు? ఆయన ఒక్క నిమిషం ఆయన క్రిస్టియన్ ఎప్పుడయ్యాడండి? ఆయన తాతలు ముత్తాతలు అంతా ఎవరు హిందువులు కదా, వాళ్ళు రెడ్డిస్ రెడ్డిస్ నుంచి ఇప్పుడు మనిషి మంచిగా మారాలనడానికి ఒక దేవుడి గురించి అది అదే అంటాను కదా. వీళ్ళు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి రాజకీయాల్లోకి వచ్చారంటే దేవుడి గురించి క్యాస్ట్ గురించి తప్ప వీళ్ళకి వేరేది ఏమి రాదు. అలా ఒక్క మాట కూడా మాట్లాడుకుని ఎలక్షన్లోకి వెళ్ళమాలంటే 29లో నేను చూస్తాను. అలా మాట్లాడుకోకుండా వీళ్ళు తెల్లారు. ఆయన క్రిస్టియన్స్ దేవుళ్ళ కానీ ఆయన ఎలక్షన్ లో నిలబెట్టప్పుడు నువ్వు క్రిస్టియన్ వా అని సర్టిఫికెట్ చూపించి ఓటేసి అడిగింది ఆయన. ఇది మొన్న కూడా అసెంబ్లీలో కూడా అచ్చెన్నాయుడు గారు అన్నారు, ఏమని క్రిస్టియన్ అనే. అది ఓటేసేటప్పుడు నువ్వు క్రిస్టియన్ అయితే నాకు ఓటు వేయకు, హిందూ అయితే నాకు ఓటు వేయని ఎవరు ఎమ్మెల్యేలు అడగాలి. అయితే నీకు ఎవరికి వేస్తారో ఎవరికి వేయరో తెలుస్తుంది. ఒక మాట అన్న, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ క్యాస్ట్ అంటే నాకు తెలియదు, నా క్యాస్ట్ అంటే నాకు తెలియదు, కానీ నా క్యాస్ట్ నాకు తెలుసు. నీకు అందరూ ఇప్పుడు ఒక్కడే ఎత్తేనే కానీ కమ్ములు ఎత్తేనే చంద్రబాబు నాయుడు గెలిచేసాడా, లేకపోతే కాపులు ఎత్తేనే పవన్ కళ్యాణ్ గెలిచేసాడా? అందరూ ఉంటారు కదా, అందరికి మంచి చేసేవాడికి ఎవరికైనా అవుతుంది. కానీ క్యాస్ట్ల గురించి కాదు కదా ఇక్కడ. మన క్యాస్ట్లు అయినండి, మన క్యాస్ట్లు అన్నీ తీసుకొస్తే మనకి రాజ్యాంగం ఏముంది ఇక్కడ? మన ఆంధ్రప్రదేశ్ ఇండియాలో అందరూ మంచిగా బతకాలి, అందరూ ఉన్నది. మనకు స్వాతంత్రం ఉన్న దేశం అంటే ఇండియా అంటారు. మీరు ఈ హైదరాబాద్ లో ఎందుకు ఉండదు క్యాస్ట్లు? నాకు తెలియగడుతున్నావు. తెలంగాణలో ఎందుకు ఉండదు? తెలంగాణలో ఉండాలి కదా. ఇక్కడ రాజకీయాలు తెలంగాణలో క్యాస్ట్లు తీసుకురారు. కేసీఆర్ గారు చేసినా, రేవంత్ రెడ్డి గారు చేసినా ఇక్కడ ఎప్పుడు ఏనాడన్నా నువ్వు కమ్మడు, నువ్వు కాపాడు, నాకేంటి మనోళ్ళు అని సపోర్ట్ చేయని అనరు. అక్కడ ఆంధ్రలో ఏమవుతుంది, అదే కులపుచ్చే ఉంటది. అక్కడ కుల గజ్జి ఎక్కువ ఉంటది. కాపులు అంటే అందరూ పవన్ కళ్యాణ్ చేశారు, రెడ్డిస్ అంటే అందరూ దీనికి, కానీ అందరూ సమానం అక్కడ. అదే నేను అంటాను, రాజకీయాల్లో ఎత్తినప్పుడు ఈ క్యాస్ట్లు తీసుకురాకూడదు ఎవరైనా.